నీట్గా గడిపిద్దాం బాడీలో, బయట ఏం అవసరం లేదుగా. ఓ బామ్మో, బాయ్ బాయ్. పాటలు పెట్టరా సార్ మంచిగా? సాములు ఇక్కడ మన శబరి వెళ్తారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడు మన రెండు బండ్లు అయితే కలిసినాయి చాలా రోజుల తర్వాత. మన బుజ్జి కూడా వస్తుంది, కాకపోతే అది మనకు కలవదు. ఈ బండి వెళ్ళిపోయిన తర్వాత ఆ బండి కలుస్తుంది. యాక్చువల్లీ ఈ బండికి వచ్చేసి మన అయ్యప్ప వెళ్తున్నాడు, అర్జున్ స్వామి వెళ్తుండు. మన నాపుర వాళ్ళ బండి కూడా లోడ్ అయిపోయింది, రెండు బండ్లు కలిసి వెళ్ళిపోతాయి. మళ్ళీ మేము వచ్చేసి ఈ బండి తీసుకొని భీముని తీసుకొని హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం, బొగ్గు లోడ్ చేసుకొని. అక్కడ నుంచి మనకి కొంచెం ఇప్పుడు సీజన్ అనేది కొంచెం బాగుంటుంది అనమాట. అది కూడా చూద్దామని చెప్పేసి వెళ్తున్నాం. ఎప్పుడు లోకల్లో తిరగలేదు, ఇది ఒకసారి లోకల్లో తిప్పుదామని చెప్పేసి అనుకుంటున్నాం. ఒక 2-3 ట్రిప్పులు, దాన్ని బట్టి 3 బండ్లు కూడా కొన్ని రోజులు ఆ సీజన్లో నడిపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. ప్రాఫిట్ అనేది లేదు బయట ఎక్కడ వెళ్ళినా కానీ. ఓకే స్వామి, ఇప్పుడు బండి వచ్చేసి వాషింగ్ చేపించేసి స్వామికి ఇచ్చి పంపించేస్తాం. మేము తర్వాత వచ్చి బొగ్గుకి వెళ్ళిపోతాం. చిన్నదా బాడీ చేపించి అంతలోపు మేము లోపల అంతా క్లీన్ చేసేస్తాం. గిన్నెలు తోమేస్తాడు స్వామి. నీకు రైస్ గిట్ల సామాన్లు అన్నీ ఇందులోనే ఉన్నాయి, వాడుకో. చలో బయలుదేరుతున్నాడు. అంతా మంచిగా జరగాలి దేవుడా. అద్దాం కొంచెం లోపల, కానీ ఏదన్నా అద్దం లోపల కానీ అంటే ఏం కదా అంటాడు. అది పైది ఇంకా చాలు. వీళ్ళ బండ్లు కూడా ఇక్కడనే ఉంటాయి, మన అప్పారావు వాళ్ళ బండ్లు అయినా ఏదైనా. అందుకని చెప్పేసి ఈ బంకులనే ఆపుకుంటాం. స్వామి బండి తీసుకొని వెళ్ళిపోతాడు వాషింగ్ చేయించిన తర్వాత. మేము మళ్ళీ బైక్ అయినా ఏదైనా పట్టుకొని ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చి మాకు ఎప్పుడైతుందో లోడింగ్, మరి ఈరోజు 10 గంటలకు 11 గంటలకు మేము వెళ్తాం. ఈ పెయింటింగ్ మేము అన్ననే ఆల్రెడీ బండి నెంబర్ ఇచ్చేసేసాం సీరియల్లో. కాకపోతే వాషింగ్ చేయలేదు కదా, ఎట్లా 2 బండ్లు ఇక్కడ చూసుకొని ఏదన్నా పని ఉంటే చేయించుకుందాం అని చెప్పేసి వస్తే పని కాలేదు, సండే కాబట్టి. మళ్ళీ లోడ్ అయిన తర్వాత స్వామి చేయించుకుంటాడు. కంపల్సరీ మర్చిపోకు, 100% ఫిల్టర్లు అన్నీ మొత్తం సర్వీసింగ్, ఆల్ సర్వీసింగ్ చేయించేసి 1 ఇయర్ తర్వాత ఏదైతే చేపిస్తారో అన్నీ. అప్గ్రీజింగ్ ఒకటి పెట్టి, అప్గ్రీజింగ్ ఏంటంటే చాలా టైం పడుతుంది. అది మేము వచ్చినాక నెక్స్ట్ ట్రిప్లో నేను వచ్చి చేపిస్తుంది, ఒకరోజు టైం తీసుకొని. సరేనా? ఆయిడ్లు కూడా పోసినాం, ఇంకొక బకెట్ తీసుకోను వెళ్ళేటప్పుడు దారిలో సరిపోద్ది. అనకాపల్లి, గోపాలపురం, పోతాయిగా బండ్లు కింద నుంచి. రేబాక కదా ఈ ఊరు. ఒక అప్పారావు వాళ్ళ బాబాయ్ పోయిండు, బండి నీట్గా లేదు, మంచిగా నాకు నచ్చలేదు. ఇది బండి నీట్ అనుకో, ఫుల్ లాంగ్ తీసుకుంటే ఒకటేసారి కట్ అవుతుంది, లేదంటే 2 సార్లు, ఒకసారి వెంట పోవాలి, ఒకసారి ముందుకు రావాలి. రైట్కేగా, లెఫ్ట్కి వెళ్ళాలా? నేను లెఫ్ట్కి రైట్కి వెళ్ళాలి. కటింగ్ కాదు, రావాలి. సార్ జర కట్టి చూడు. నేను ఏం చెప్తున్నా, అది చేసి వెనక పోదామా మళ్ళా? చూడరా ఏం కాదు మీరికి. ఫస్టే కట్ చేసి అయిపోగానే నేను అటు సైడ్ పోలేవు అనుకో, ఇటు లెఫ్ట్ పట్టుకున్నా. లేకపోతే ఆడ బండి టర్న్ తిరగానే రైట్ పొందును. లారీలోకి ఎట్లుండాలి, విశాలంగా ఉంటే కటింగ్కైనా దేనికైనా ఇబ్బంది ఉండదు.
నీట్గా గడిపిద్దాం బాడీలో, బయట ఏం అవసరం లేదుగా. చుట్టూ కూడా వచ్చేది అంతా కలిసి దూరం ఆడబెట్టు, దూరం పెట్టుకో, ఆడబెట్టుకో ఆడ గడ్డి కాడ. ఓ గడ్డి మొత్తం నల్లగా అయిపోయింది, అంత సబ్బు పెట్టి మంచిగా నీట్గా క్లీన్ చేసినావు. ఇప్పుడు ఆరినాక లోపల వేసుకుంటే మంచిగా ఉంటుంది. దూరం పెట్టు, చేలు కడుక్కుంటారంట ఇది అంతా పొక్కలు పడతాయి అని చెప్తున్నా. దూరం పెట్టు, ఆ చెప్పుల కాడ పెట్టుకో. నీకే చెప్పా మంచిది, నీ మంచి కోసం. అరే ఇప్పుడు ఇగో ఇట్లా పెట్టామనుకో కన్నం పడతా, పొక్క పడుతుంది, ఇది ప్రెజరు. దూరం పెట్టు, ఆడబెట్టు. మైక్ పోతుంది జరుగు, మైక్ పోతుంది జరిగే జరుగు. మరి పడితే ఇప్పుడు 20,000 బొక్క అయితే జరుగు. జరుగు మరి వదులు మరి దూరం జరుగు. ఇప్పుడు చూడిగా బామ్మ పై పెరుగుతుంది. జరుగు లేమని పడతల పెట్టినా ఇచ్చిపెట్టులే పక్కన నిలబడతా. కలుపుతాడు ఇదంటే అయిపోయింది. రుద్దుద్దా చూడుగో చూడు ఇట్లా రుద్దుద్దా తెల్లగా అయితే. ఇదంతా ఇట్లా తెల్ల చేసుకోవచ్చు కానీ ఇప్పుడు మనకు టైం లేదు, బండి లోడ్కి వెళ్ళిపోవాలి. వాళ్ళు ఒకటే ఫోన్ చేస్తారు. ఇప్పుడు ఖాళీ ఉన్నప్పుడు చెప్పి నా దగ్గరకు వచ్చి పట్టుకుంటాను నేను. నన్ను పట్టుకుంటావు మళ్ళీ, నేను సపరేకుండా మళ్ళీ వచ్చి పట్టుకో. తక్కువ ముసలుడు లోడు పోవాలదా, పోవాలి. మైక్ ఉంది తరుస్తుంది, ఏదన్నా మైక్ ఉంది తరుస్తుంది, వద్దు పోవాలి. మైక్ ఉంది 30,000 మైకు, నీ జీతాలు కట్ చేస్తా. ఓ బామ్మో అది ప్రెజర్ ఎక్కువ కొడుతుంది, ప్రెజర్ ఎక్కువ కొడుతుంది అది తోడు చేయబట్టి. ఇప్పుడు అయ్యప్ప స్వామిలో మాలలు వేసిరు కదా, శబరికి వెళ్ళే సీజను. చాలామంది ఏంటంటే బాగా బుక్ చేసుకుంటారు అనమాట బస్సులు. చిన్న 17 సీటర్ అయినా, 12 సీటర్ అయినా, 22 అయినా, ఇట్లా పెద్ద బస్సులైనా అందరు కలిసి వెళ్తుంటారు అనమాట. అట్లా మనకు కూడా మన దగ్గర బస్సులు ఉన్నాయి కాబట్టి ఇంకా మేము కూడా 17 సీటర్ ఒకటి, ఇంకోటి వచ్చేసి 12. అమ్మో కరకర ముందు ఇంతేనా ఇక ఏంటిది అమ్మ టీవీ ఉంది, ఆ పెద్ద టీవీ సేమ్ ఇలాంటిదే మనం కూడా తీసుకునే వెహికల్. ఫోర్సే బెంజ్ ఇంజన్ ఇది. ఇవన్నీ మనకు ఆటోమేటిక్ వస్తాయి. ఇది టాప్ ఎండ్ మనది. ఇది 13 మోడలా స్వామి? ఇది వచ్చేసి 13 మోడల్. డ్రైవర్ అంటే ఏదైనా తోలాలనే. పాటలు పెట్టరా స్వామి మంచిగా? సాములు ఇక్కడ మన శబరి వెళ్తారు కాబట్టి సాముల పాటలు పెట్టి పాట పాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆడుతూ పాట ఎంజాయ్ చేసుకుంటాం.
రైట్ 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 చలో. ఓకే, మొత్తం కంప్లీట్ అయిపోయింది. స్వామి వెళ్ళరా, ఇంకా జాగ్రత్త. ఫోన్ చేయి నాకు, నీ నెంబర్ సేవ్ చేసుకో. ఒకసారి వెళ్ళిపో, లేట్ అయిపోయింది. బాయ్ బాయ్, జాగ్రత్త, సేఫ్ జర్నీ. సామాన్లు సరుకులు అన్నీ ఉన్నాయి, జాగ్రత్త వెళ్ళి. బాయ్ బాయ్. అంటే మేము ఇక్కడ కవర్లు అన్నీ కూడా మనం సామాన్లు సరుకులు అవి తెచ్చుకున్నాం కదా, ప్లాస్టిక్ కవర్లు అవి ఉంటాయి. అందుకని వాళ్ళు ఎవరు స్టాప్ లేరు కాబట్టి ఎవరు దాన్ని క్లీన్ చేసుకుంటే మంచిగా కూడా మేమే చేసుకుంటున్నాం వాళ్ళు చెప్పముందే. తర్వాత ఏంటంటే ఎప్పుడైనా బండ్లు పెట్టినా కానీ మనం పెట్టినాయి సెట్స్ ఉంటాయి. ఓకే, ఇంత చెప్తాం మేము కవర్ చేసినాం అంతా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము కామెంట్ చేస్తాకు వచ్చాము. ఇంతవరకు మా చిన్నప్పుడు ఆడుకున్నాము. ఈ లొకేషన్ కూడా మంచి నేను దూకుతా ఇప్పుడు. సామి సామి దయ దూకో. అయ్యప్ప సామి శరణయ్యప్ప సామి. కొందరు 2 రోజులకి స్నానం చేస్తున్నావు, ఇప్పుడైనా స్నానం చేద్దాం తీసుకొచ్చిన ఇది. నేనైతే నేను ఫోర్స్ చేస్తలే, నువ్వే అన్నావు నేను దూకుతాను. ఓ అమ్మా, నీ ధైర్యమే దూకుతున్నాను నేను. ఆ ధైర్యం అంటే నేనేం చేయను. నువ్వేమన్నావు? నేను దూకుతా మహేష్, ఒకవేళ నాకు ఇది దూకు దూకాను అంటే నాకు రాదు, నిలవదు, అమ్మకం కాదు. ఇలా ఇలా అనకు, ఇలా ఇలా అను, లోపల లోపల పెట్టుకుని కాలు ఇట్టే కొట్టు. నీకు అడిగి ఉంటాను నువ్వు ఇక్కడ దమ్మ కూడా పోయినా. ఇప్పుడు వచ్చేసి గుమ్మడి పండు వేస్తున్నాం. ఓవర్ మంచిగా వేస్తున్నాం, మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ గడ్డపార డైప్. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ డైప్. డైవ్ కొట్టాలి. 1 2 3 అన్నప్పుడు 3 స్టార్ట్. నువ్వు మంచిగా దూకినావే. దోస్తులు ఇప్పుడు గడపడ ఓలేస్తారు మన సూర్య మంచిగా. మా షర్ట్ నేను వేస్తున్నాము. ఎట్లా ఈ సామి ఎట్లా చేసిన తర్వాత వేస్తున్నావు. ఇట్లా వంగిండు వంగిండు బాబు. నువ్వు బేస్టేగా కనీసాలు కొట్టద్దే. పెట్టండి, నీకు పెట్టండి, నేను పెట్టండి. ముంచాలే పెట్టొస్తే ఎందుకనుకున్నావు? పెట్టేస్తే ముంచాల పుంజొస్తున్నావు గెలిచినట్టు. వస్తాను వస్తా.
ఈయన చాలా తప్పు అది. నువ్వు చాలా తప్పు ఆడతావు అనుకున్నట్టు అదే సూపర్ అమ్మ చిన్న చెప్పరాకలేదు సూపర్ అమ్మ చిన్న చెప్పరాకలేదు ತುಂಬ ಸೂಪರ್ ಅಂದ್ರೆ ಉಲ್ಲಾಚೆ ಇದೌದಾ దమ్మరుగా అంటే చిన్న పోరగాళ్ళు చిన్నప్పుడు మేము ఆడుకునేది. ఇవాళ కూడా మేము కూడా ఈ చిన్న పోరగాళ్ళు లెక్కన ఆడుకుంటున్నాము. చూస్తున్నా దోస్తులు తప్పితే మా చేతే ఉన్నాడు. మా చేతి ఉన్నాడు. హాయ్ దోస్తులు, ఇప్పుడు అయితే వైజాగ్ పోర్టుకు వచ్చిన లోడుకో మహేష్ అన్న ఆ బండి మన రావుని జర లైట్ అయ్యి పడుతున్నాయి జర అని షోరూమ్ తీసుకుపోయిండు, చేపిస్తుండు. ముందర రాజా బండి ఇప్పుడు ఇంగ్లాతో ఏమో బచ్చడు లైన్లు ఉంటాయి. కాటకాన అయితే వర్ష బండ్లు, బెంగాల్ బండ్లు, ఆంధ్ర బండ్లు, అదే తెలంగాణ బండ్లు ఇవన్నీ ఉంటాయి. నాయన ఇసుకొస్తుంది కాంట పోవాలన్నా. కాంట ఆడ బండి మళ్ళీ వర్ష బండి అదే కాంట అట్లా తిరిగి రావాలి. తిరిగి వచ్చి పెట్టుకొని మళ్ళీ అటు పోవాలి. ఏం చేస్తాం మరి, ఇక మన బాధలు తప్ప ఎక్కడ పోయినా కష్టాలు తప్ప. ఇక మళ్ళీ బూటి కుక్క లెక్కన అవుతాం చూడు. మళ్ళీ ఇప్పుడు ఎట్లా బొగ్గు అయినట్టు అవుతాం. ఇప్పుడు నీట్గా ఉన్నాగా. నేనైతే దుంకుడు బాయిలో మొత్తం ఈత కొట్టాం, ఎంజాయ్ చేసినాం. మా ఈత మంచిగా ఉందో చూసి మరి కామెంట్ పెట్టండి, ఎట్లా ఉందో మంచిగా కొట్టినా లేదా. మహేష్కి ఈత కొట్టొస్తుంది, డై కొట్టొస్తుంది, గుమ్మడి పండుగ వస్తలేదు, ఏం లేదు. ఇక మాటలుగా ఉరుకొస్తాను మీదకి ఇక అంతే. ఇక కానీ నేనైతే ఏదైనా డైరెక్ట్ చేసిన, కప్పగంతులు వేసిన, పిల్లి గొంతులు వేసిన, ఎట్లా అంటే అట్లా చేసిన. బర్రకాడు పోయినాడు ఈత, ఆయనకు రాదు, రాజాకి ఈత రాదు. అయ్యో ఇంకా నన్ను పట్టుకుంటే అలానే నేను పోదు, ఆయన పోదు. నేను ఈత వస్తాను నూకేసిన పుసుకున్నా. ఆ మెట్లు లేకుంటే గుప్పి కాదు. ఇక గుంజపోదు. ఆయన చిన్నగున్నాడు, మనం ఒక 2 టన్నులకు క్వింటల్ కొండొచ్చు. ఆయన ఒక రెక్క పోదాను లేను. నేను గుంజుకొని పోతే ఏం చేస్తాను నేను. ఏదో ఆయన బండ్లు ఎగిరిపోతున్నాయి. ఏదో లేడు తమ్ముడు, లేడు. బండి బాగా చేస్తాను. నువ్వు గల్లా ఎందుకు పోయినవురా నాయన, ఇబ్బంది అవుతుంటే మాకు ట్రాఫిక్ సమస్య ఒక్క బండి గురించి. అప్పుడు తోసిలో నేను అనుకారు రివర్స్ చేసినా మేము పోయినాకన్నా కట్ చేసుకోడా. మేము పోయినాకన్నా కట్ చేస్తే ఏమైంది, ఆ బండి కట్ అవుతుందా వెనక పోయి మా బండి వెళ్ళిపోగా కట్ చేసుకుని అయిపోతుందిగా. ఏ ఆడానే రింగన బుర్రు తిప్పుతున్నావు. ఆ బండి క్యాబ్ని పిక్కపోయావు అయ్యా, వెనక రాయనరా పిల్లగా. నువ్వు పూర్తిగా వెనక పోయినావు పోతావు తమ్ముడు. పని రాదు నువ్వు కొత్త పూర్తి వెనక పోయి చూస్తే అయిపోవు. ఇచ్చి తాటవాయా అల్ల పోతేమంది, అల్ల పోయి అమ్మ తాడుకుంటు నువ్వుకే పోతా. అదే మరి ఏం చేస్తావు బండి మళ్ళీ ఏమైనా ఆపిలు అమ్మ కటింగ్ కాడ ఆపిలు నన్ను తీసి అప్పిస్తారా నాయన జరుపుని. అదే లోడ్ అవుతుంది దేశం తోటి. పొద్దుగాల 8 గంటలకు వచ్చాము, 3 గంటలకు వచ్చాము ఇళ్ళకు. ఇప్పుడు వచ్చింది సీరియల్, మా సీరియల్ అంటే అది దాని ఆన్లైన్లో వస్తే ఆయన సీరియల్ వేసుకుంటాడట. అందుకే ఆన్లైన్ అప్పుడు పంపించాలి ఆఫీస్. ఆయన 7:30 అవుతుంది ఇప్పుడు. ఆంగ్లేరు తమ్ముడు జర భద్రం, జర భద్రం ఆయన జర భద్రం. మననే పోయింది ఆంగ్లేరు మా చేపించుకొని వచ్చినాము. మొన్న చేపించినాము. నిన్న లోడింగ్ రాలే, మొన్న లోడింగ్ రాలే. పోయి ఆంగ్లేరు భద్రం సారు జర నిమ్మలంగా ఆంగ్లేరు గుర్తరా. అదే గుక్కులో గుస్తే నీ అమ్మ దాని నిండా వస్తుంది. ఒక 5 నిమిషాల దాకా వస్తుంది. అలా పక్కున గుర్తే నీ అమ్మ ఇట్లా లేపుకొని రావాలి. కానీ ముందర పోయి నాయన ఎందాక వచ్చి కనపడుతున్నా నా మీద నాయన ఈసారి పోయాలా ఏం కానీ పైకి ఎక్కుతున్నారా ఇవ్వడానికి ఎక్కువ సట్లేదు.
ఆగు. ఏయ్ ఫుయ్. నా మీద వేసావు సారు, అది మొత్తం నా మీద పడదురా, దుమ్మంతా మొత్తం నెత్తిలో పడది. అది ఏ రానేది పైకి తండుకొచ్చింది, చూడు మొత్తం అదే. నిమ్మలా పోయి కప్పక్కుర పోయకు బండి తొల్లడం అవుతుంది. అమ్మ మాత దుమ్మే వస్తుంది అయ్యా.